బాధ, ఆనందం, సుఖం, దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. దీనికి ఎవరూ అతిథుడు కాదు. కానీ మనకి జరిగే ఒక సైకలాజికల్ థింగ్ ఏంటంటే, సుఖంలో మనకి ఏమీ తెలియదు, కానీ దుఃఖంలో నాకే ఎందుకు ఇది వచ్చింది అని ఆలోచిస్తాం. ప్రతి ఒక్కరికి వచ్చే కష్టం మనకి వచ్చిన కష్టం ముందు చిన్నగా ఉంటుంది. అందరూ వాళ్ళ వాళ్ళ బాధల గురించి ఆలోచిస్తారు. ఆ బాధలు వచ్చినప్పుడు మనకంటూ ఒకరుంటే బాగుంటుంది, మన మాట వినేవారు ఎవరైనా ఉంటే చెప్పుకుంటాకి బాగుంటుంది అని అనుకుంటాం. కానీ అలా కూడా ఎంతకాలం? మనం ఎవరిలోనో మనకు కావాల్సిన హీరోని వెతుక్కుంటూ ఉంటాం. దీనికన్నా మన కోసం మనం నుంచుని మన హీరో మనమే ఎందుకు అవ్వకూడదు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనకి వచ్చే కష్టాల్లో మన కోసం మనం ఎలా నుంచోవాలి, మనల్ని మనం ఎలా సపోర్ట్ చేసుకోవాలి తెలుసుకుందాం. సపోర్ట్ యువర్ సెల్ఫ్. మనం చాలాసార్లు ఒక పని అనుకుని ఫెయిల్ అవుతాం. ఆ తర్వాత మనకి ఆ ఫెయిల్యూర్ అనాలిసిస్ మన చుట్టూతా ఉన్న వాళ్ళు రోజుకొకరు చెబుతూ ఉంటారు. దీనికి తోడు మనల్ని మనమే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ సెల్ఫ్ క్రిటిసిజం ఒకంతవరకు మంచిదే, కానీ అది మనల్ని మరీ కించపరిచి ఇంకా జీవితంలో ఏమీ ట్రై చేయకూడదు అన్నట్టు చేయకూడదు. ఎందుకంటే ఒక పని చేయాలి అన్న ఆలోచన మీదే, ఆ చాయిస్ తీసుకుంది మీరే. మీ చాయిస్ తప్పు అవ్వచ్చు లేదా కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఆ చాయిస్ మీది కాబట్టి దాన్ని ఓన్ చేసుకోండి. ఏ పనైనా చేసే ముందు మీతో మీరు మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి మీకు మీరే నిజాయితీగా చెప్పుకోండి. ఆ తర్వాత మీరు తీసుకునే చాయిస్లో మీ స్ట్రెంగ్త్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది చూసి నిర్ణయం తీసుకోండి. మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో వినండి. ఇన్నర్ వాయిస్ అంటే నువ్వు ఏం చేయలేవో చెప్పేది మాత్రమే కాదు, నువ్వు ఏ పనులు బాగా చేయగలవో కూడా చెప్తుంది. మిమ్మల్ని మీరు కైండ్గా డీల్ చేస్తే మీ ఇన్నర్ వాయిస్ మీతో ఎక్కువగా మాట్లాడుతుంది. అంతేగాని ప్రతి ప్రాబ్లంకి నిన్ను నువ్వు బాధ్యుడు చేసుకుని తిట్టుకుంటా ఉంటే నీ ఇన్నర్ వాయిస్ నీతో మాట్లాడటానికి కూడా భయపడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. మీకు మీరు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్గా ఉంటే మీ థింకింగ్ బాగా పెరిగి మిమ్మల్ని మీరు బాగా ట్రీట్ చేస్తారు. మీ కథలు మీరే రాసుకోండి. కొన్నిసార్లు మనకి బాధని, పెయిన్ని హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటాం. అలా చేయలేని టైంలో ఆల్కహాల్, స్మోకింగ్ ఇలా కొన్ని వేరే రకాల ఎడిక్షన్స్కి అలవాటు అయిపోతాం. అందుకే ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే కంప్యూటర్ ముందు కూర్చుని ఆ కథని టైప్ చేయండి. అసలు ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ తేడా జరిగింది, ఇలా మొత్తం రాసుకుని ఒక్కసారి ఆ కథను మీరే చదవండి. మీరు ఇంకా బెటర్గా ఫీల్ అవ్వాలి అంటే ఆ ఫైల్ని డిలీట్ చేసేయండి. లేదు ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలంటే దాన్ని ప్రింట్అవుట్ తీసి కాల్ చేయండి. అప్పుడు యూ విల్ ఫీల్ గుడ్. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఎప్పుడు మనం బాధల్లో ఉన్నా మనల్ని రెస్క్యూ చేయడానికి వచ్చేదే మన స్ట్రెంగ్త్స్. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి కూర్చుని ఆలోచించండి. మీ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలంటే మిమ్మల్ని ఫ్రీ ఫ్లోలో పెట్టాలి. అది మీలోని సూపర్ పవర్ని అన్లీష్ చేయాలి. నాకు చాలా ఇష్టమైన పని ఏంటంటే రైటింగ్. నేను ఎప్పుడు ఏం రాస్తున్నా ఒక మంచి ఫ్లోలోకి వెళ్ళిపోతా. నా జీవితంలో ఎలాంటి బాధలు ఉన్నా నేను ఏదైనా రాస్తున్న సమయంలో నా బ్రెయిన్ దాని గురించి ఆలోచించదు. కంప్లీట్ స్విచ్ ఆఫ్ అయిపోయి నా ఆలోచనల్ని నా వేళ్ళు ద్వారా టైప్ చేయించేస్తూ ఉంటుంది. అలాగే మీకు కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, రాక్ క్లైంబింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, ఇలా ఏమైనా అవ్వచ్చు. ఇలాంటి స్ట్రెంగ్త్స్ మీ బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇవి రెస్క్యూ చేస్తాయి. మందు, సిగరెట్ ఇవి టెంపరీగా రిలీఫ్ ఇచ్చినా పర్మనెంట్గా మిమ్మల్ని బానిసం చేస్తాయి. బీ యువర్ ఓన్ హీరో. మీలోని ఇన్నర్ స్ట్రెంగ్త్స్ని మాస్టర్ చేయండి. ఎక్స్టర్నల్ వీక్నెస్కి స్లేవ్స్ అవ్వకండి. అనుకుంటే చేయాల్సిందే, ఇంకో దారి లేదు. మనం ఏమైనా చేద్దామని అనుకుంటాం. దాని గురించి కొంచెం సేపు ఆలోచించి ఈ ఐడియా ఎలా ఉందని మన ఫ్రెండ్స్కి చెప్పడం మొదలు పెడతాం. కొంతమంది బాగుందంటారు, మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్లోగా ఆ పని చేయడం మొదలు పెడతాం. తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి. కొంతమంది ఆ పని అసలు ఎందుకు చేస్తున్నాం అంటారు. మనం కూడా ఇంకా అవును ఇది ఎందుకు చేస్తున్నాం అసలు అని చెప్పేసి ఆ పనిని పక్కన పెట్టేసి ఏదో ఒకటి చేద్దాంలే, ఇది వద్దు అనుకుంటాం. ఇలా స్లోగా మనకి వచ్చిన ఆలోచనల్ని మనం సపోర్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం అనుకున్న పనిని చేయడం మానేస్తాం. ఇది ఒక అలవాటైపోయి ఇంకా జీవితంలో మనం ఏమీ కొత్తగా ట్రై చేయం. అందుకే మనకి ఏదైనా చెయ్యాలి, ఇది నేను చేయగలను అనే ఐడియా వస్తే ముందు ఎవరికి చెప్పకుండా దాని మీద ట్రయల్ వేయండి. అది ఎంతవరకు మనం సక్సెస్ చేయగలం అనే పూర్తి ప్లాన్ చేసుకోండి. ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఫెయిల్ అయితే ఎక్కడ తప్పు జరిగింది అని చూసి అది రిపీట్ చేయకుండా ఇంకోసారి ట్రై చేయండి. అంతేగాని మిమ్మల్ని మీరు ఏమీ చేయలేను అని ఎప్పుడు అనుకోకండి. మీరు అనుకుంటే ఏమైనా సాధిస్తారు. ప్రస్తుతమే నీది. కొంతమంది వారి పాత జ్ఞాపకాల్లో వాళ్ళు చేసిన తప్పులకి లేదా వాళ్ళకి జరిగిన కొన్ని ట్రాజడీస్కి బాగా బాధపడిపోతూ ఉంటారు. డోంట్ లివ్ ఇన్ యువర్ పాస్ట్. నిన్నటిదాకా నువ్వు ఏమైనా అవ్వచ్చు, నీ ప్రజెంట్ మాత్రం నీ చేతుల్లోనే ఉంది. మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ పాస్ట్లో ఎలా ఉన్నావో అలాగే ఉండిపోతావా? నిన్ను నువ్వు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటావా?
ఎలాంటి సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ బయోగ్రఫీస్ని తీసుకున్నా వాళ్ళకి ఏదో ఒక డిస్టర్బింగ్ పాస్ట్ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్ళారు, అంతేకాని పాస్ట్లోనే కలిసిపోలేదు. తల్లిదండ్రులను ప్రేమించండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా, మీ మాట వినేవారు ఎవరూ లేకపోయినా, మీకు సహాయం చేసేవారు మాత్రం మీ తల్లిదండ్రులు. మీకు ఏదో బాధ వచ్చింది అని కంగారులో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎప్పుడు ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి. కోప్పడినా మీ మాట వింటారు. తర్వాత దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చో మీకు ఐడియా ఇస్తారు, లేదా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో నిన్నే అడిగి తెలుసుకుంటారు. అందుకే మీ తల్లిదండ్రులు లేదా మీ ఇంట్లో వాళ్ళు, వీళ్ళతో మీరు ప్రతిదీ షేర్ చేసుకోండి. చివరగా, నిన్ను నీ వాళ్ళు ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నావు? పోరాడలేక ఓడిపోయాను అని అనుకుంటాం మంచిదా? పోరాడాను, ఇంకా పోరాడతాను, భయపడను అని అనుకోవడం మంచిదా? ఎవరు నీ హీరో? నీలో ఉన్నాడా, బయట ఉన్నాడా? నీలో ఉన్న హీరోని సపోర్ట్ చేయి. తర్వాత నువ్వు చేసే పనేంటో నువ్వే చూడు. నీ మీద నీకు గర్వం పెరుగుతుంది. బీ యువర్ ఓన్ హీరో. జై హింద్.